ఒకరు కాదు, ఇద్దరు కాదు, 32 మందిని పెళ్లి చేసుకుని వాళ్ళ బంగారు ఆభరణాలతో పరారైన అనితను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి ఆమె అనుసరించే ప్రణాళిక చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పెద్దలతో పెళ్లి కుదిర్చినట్లు మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడం, ఎక్కడా ఫోటోల్లో వీడియోలో ముఖం కనిపించకుండా వరుడి వెంట వెళ్లిపోవడం, ఆ తర్వాత వారింట్లో దొరికిందంతా దోచేసుకుని పరారైపోవడం, కొంతకాలానికి మరో పెళ్లికి ప్లాన్ వేయడం, మరో బకరాను బలి చేయడం, ఇది ఆమె స్టైల్. కానీ చివరికి ఆమె నాటకం బయటపడింది. ఢిల్లీ పోలీసులకు పట్టుబడింది. అనిత చేసుకున్న పెళ్లిళ్లన్నీ పెద్దలు కుదిర్చినవే. పెళ్లి సంబంధాలు మాట్లాడే సమయం నుండి ముందు జాగ్రత్తలు తీసుకునేది. కొత్త కొత్త పేర్లతో వరుడి కుటుంబ సభ్యులను ఆమె మోసం చేసేది. తన పోలికలను గుర్తించకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేది. పెళ్లి తర్వాత సంప్రదాయం ప్రకారంగా నిర్వహించే కార్యక్రమాలకు రకరకాల కారణాలను చూపి దూరంగా ఉండేది. అదే సమయంలో వరుడి ఇంట్లో విలువైన వస్తువులను దోచుకునేందుకు మార్గాలు అన్వేషించేది. సమయం చూసి వరుడి ఇంట్లో విలువైన వస్తువులతో ఉడాయించేది. రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో సంగవారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తితో వివాహం చేసుకుని అనిత జంప్ అయింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిత ఢిల్లీలో పోలీసులకు చిక్కింది. ఈ పెళ్లిళ్ల వెనుక అనితకు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2022లో మధ్యప్రదేశ్ జబల్పూర్లో కూడా ఓ మహిళ ఇదే రకమైన కేసులో అరెస్ట్ అయింది.